డైలీ టేస్ట్ ది డైలీ. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీకి చెందిన పైపు లీకేజీ ఘటనలో చెలరేగిన మంటలు ఇంకా ఎగిసి పడుతున్నాయి. దీంతో సమీపంలోని కొబ్బరి చెట్లతో పాటు పంట పొలాలు మంటకు ఆహుతి అయ్యాయి. ఇరుసుబండ గ్యాస్ లీక్ తో సమీపంలోని ప్రజలు భయాందోళనతో అక్కడి ఇళ్లను ఖాళీ చేశారు. మూసివేసిన బావిలో అధిక లోతుకు డ్రిల్లింగ్ చేయడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. గ్రామ జనావాసాలకు దూరంగా ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. గ్యాస్ లీక్ అయిన ఘటన నేపథ్యంలో 2 గ్రామాల ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. అయితే గ్యాస్ లీక్ ను అరికడతామని, దీనిపై అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఓఎన్డీసీ వెల్లడించింది. ఘటనా స్థలం నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వరప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. వరప్రసాద్. సందీప్, ఇరుసుబండ బ్లోఅవుట్ రోజు కూడా కొనసాగుతుంది. దాదాపు చూస్తే కనుక 24 గంటల అయింది ప్రమాదం చోటు చేసుకుని. ప్రస్తుతం ఇవాళ ఉదయం నుంచి కూడా కొంత మంటల తీవ్రత అయితే తగ్గింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం జిల్లా జాయింట్ కలెక్టర్ దీనికి సంబంధించి ప్రకటన చేయడం జరిగింది. 25% ప్రెజర్ తగ్గినట్టుగా కూడా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో సాయంత్రానికి వెల్ క్యాపింగ్ పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ ఢిల్లీ నుంచి బయలుదేరిన బృందం కూడా చేరుకుంటున్నారు. దీంతో చూస్తే కనుక అయితే నిన్న ఏదైతే ప్రమాదం జరిగింది, తర్వాత చూస్తే కనుక ముందుగా గ్యాస్ లీకేజ్, తర్వాత మంటలు అంటుకుని బ్లోఅవుట్ గా మారింది. నిన్న సాయంత్రం అయితే దాదాపు 20 మీటర్ల వరకు కూడా ఈ మంటలు ఎగిసిపడిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం బ్లోఅవుట్ కి దాదాపు 50 మీటర్ల దూరంలో ఉన్నాం. ఇక్కడ నుంచి చూడొచ్చు మనం. అదే ఏదైతే కోనసీమ ప్రజల్ని భయాందోళనకు గురి చేసిన బ్లోఅవుట్, గతంలో పాసర్లపూడి బ్లోఅవుట్, అదేవిధంగా జావరపల్లి, ఇలా అనేక బ్లోఅవుట్ల తరహాలో మరొకసారి ప్రజల్ని భయాందోళనకు గురి చేసిన బ్లోఅవుట్ దృశ్యం మనం చూస్తున్నాం. దాదాపు 50 మీటర్ల దూరంలోనే మనం ఇక్కడ బ్లోఅవుట్ కి దగ్గరగా ఉన్నాం. అయితే నిన్న ఉదయం అయితే నిన్న మధ్యాహ్నం వరకు కూడా చూస్తే కనుక ఎవరు కూడా ఇక్కడికి దగ్గరకు రాలేని పరిస్థితి. ఇక్కడి నుంచి ఓఎన్జీసీ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, వీరంతా కూడా పరుగులు తీశారు. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఇవాళ ఉదయం నుంచి కూడా పెరుగుతూ వస్తుంది. మనం చూడొచ్చు పచ్చని పొలాల మధ్య, కొబ్బరి చెట్ల మధ్య ఈ మంటల తాకిడికి మనం చూడొచ్చు దాదాపు 100లాది కొబ్బరి చెట్లు కూడా పూర్తిగా దహనం అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఈ వరి నాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ కూలీలు కూడా, బెంగాల్ కూలీలు, ఇక్కడ ఉన్న స్థానికుల కూలీలు కూడా ఆ ఘటన జరిగిన ఇక్కడ నుంచి పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత చూస్తే కనుక ముందుగా ఇక్కడ ఇరుసుమండి గ్రామంలోకి గ్యాస్ వెళ్ళడం జరిగింది. గ్యాస్ స్మెల్ చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా లీకేజ్ అని చెప్పి కూడా నిర్ధారించుకున్న గ్రామస్తులంతా కూడా ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా తర్వాత ఈ గ్యాస్ లీకేజ్ అరికట్టడంలో భాగంగా ఏదైతే ఈ మంటలు కూడా తలెత్తిన పరిస్థితి అయితే ఉంది. నిన్న మధ్యాహ్నం దాదాపు 20 మీటర్ల వరకు కూడా బ్లోఅవుట్ మంట ఎగిసిపడింది. అదేవిధంగా ఏదైతే తర్వాత అక్కడి నుంచి చూస్తే కనుక 10 మీటర్ల వరకు కూడా వెడల్పులో కూడా మంటలు రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అంబ్రెల్లా ఆపరేషన్ మనం చూస్తున్నాం. నీళ్లు అంటే 4 వైపుల నుంచి కూడా ఈ బ్లోఅవుట్ పై నీళ్లు చల్లుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ నిరంతరాయంగా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఏదైతే కోనసీమ గుండెలపై కుంపట్లో ఉన్నట్టుగా ఓఎన్జీసీ కార్యకలాపాలు కావచ్చు, చమురు సంస్థల కార్యకలాపాలు కూడా ఉంటాయి. అదేవిధంగా చూస్తే కనుక ఇక్కడ ఈ బ్లోఅవుట్ సంబంధించి ఏదైతే స్థానిక ప్రజలను కూడా భయాందోళనకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే చూస్తే కనుక గతంలో 1995లో పాసర్లపూడి బ్లోఅవుట్, అదేవిధంగా తర్వాత చూస్తే కనుక ఏదైతే ఇతర కొన్ని సందర్భాల్లో బ్లోఅవుట్లు కూడా సంభవించాయి. అయితే చూస్తే కనుక ఏదైతే ప్రస్తుతం ఇది జరిగిన బ్లోఅవుట్ సంబంధించిన ప్రమాదం, ఈ బావి అయితే 1993లో ప్రారంభమైంది. తర్వాత నుంచి కూడా ఏదైతే ఇక్కడ బావిలో వెలుగు చేతి కార్యక్రమం నిలిచిపోయిన తర్వాత ఇటీవల ప్రైవేట్ సంస్థకు అప్పగించిన నేపథ్యంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మొత్తానికి సాయంత్రానికి వెల్ క్యాపింగ్ అనేది ప్రధానమైనది. ఏదైతే ఈ వెల్ క్యాపింగ్ పూర్తయిన తర్వాతే మనకి ఈ బ్లోఅవుట్ పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వస్తుంది. అయితే ప్రస్తుతానికి చూస్తే కనుక 20% వరకు కూడా ప్రజలు తగ్గినట్టుగా కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
దాదాపు 300 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వారంతా కూడా పునరావాస కేంద్రాల నుంచి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే చూస్తే కనుక మరోసారి కోనసీమలో చమురు సంస్థల కార్యకలాపాలు అయితే ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మరోసారి అంటే ప్రమాదం జరగకుండా అయితే వందలాది కిలోమీటర్ల మేర ఈ పైప్ లైన్లు కూడా విస్తరించి ఉన్నాయి. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. అదే ప్రస్తుతం చూస్తే కనుక ఉదయం నుంచి కూడా తీవ్రత అయితే 20% వరకు కూడా ప్రెజర్ తగ్గింది. ఓఎన్జీసీ టెక్నికల్ టీం ఢిల్లీ నుంచి బయలుదేరి టీం ఇక్కడికి వచ్చిన తర్వాత సాయంత్రానికి వెల్ క్యాపింగ్ పూర్తయితే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఈ బ్లోఅవుట్ మరోసారి కోనసీమ ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ప్రస్తుతానికైతే ఇరుసుమండ వద్ద జరిగిన ఈ బ్లోఅవుట్ నిన్న అయితే 20 మీటర్ల వరకు కూడా ఎగిసిపడిన అగ్రికీలలు ప్రస్తుతానికైతే కొంతవరకు తగ్గాయి. ప్రెజర్ కూడా 20% తగ్గింది. సాయంత్రానికల్లా కొంత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. సందీప్, థ్యాంక్ యూ ప్రసాద్.